మహోన్నతురాదయ తండ్రి, ప్రేమ సుప్రభ కన్న తండ్రి, నేను మా కోసం చేసిన త్యాగం చాలా గొప్పది, అమూల్యమైనది, విలువైనది తండ్రి, పరిశుద్ధమైనది తండ్రి, ఘనమైనది. ఒక కోణాన్ని ధ్యానించుకుంటాను. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీ పాదాలకే మహిమ. కన్న తండ్రి, ఈ సృష్టిలో ఎవరు చేయని త్యాగం మీరు మా కోసం చేశారు, మీకు స్తోత్రం తండ్రి. ఈ రోజు ఇంకో కోణాన్ని ధ్యానిస్తుండగా ప్రభు చూపించు. నాకేం తెలియదు, నాకేం రాదు ప్రభా, నేను అల్పుడిని ప్రభా, నీచుడిని తండ్రి. దయచేసి నన్ను సెలవు చేయటం మరుగు చేయండి. 100% మరుగు చేసి కొత్త విషయాలు నేను నేర్చుకుంటానికి, త్యాగంలోంచి ఇవన్నీ నేర్చుకుంటానికి సహాయం చేయమని, తద్వారా మా మనసు మార్చమని, పాపాన్ని కూడా ఒప్పుకోవడానికి చూపించమని, నీ నీతి ఎదుట మేము ఎలా ఉన్నామో మాకు గుర్తు చేసి మా పాపాన్ని ఒప్పించమని, అందరినీ కంట్రోల్లో వేసుకోండి తండ్రి. సేనామాల్లో అందరినీ కంట్రోల్లో తీసుకొని పాపాన్ని ఒప్పించమని, విడుదలకు సిద్ధపరచమని, మాకు అది జరిగించమని, మీ నాయకత్వాన్ని బట్టి మాకు జయం దయచేయమని సేనామనుచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం తీసి యోహాను 5:16. హింసించిరి, యూదులు యేసయ్యను హింసించిరి. చూడండి, దారుణంగా ఉంది మాట వినటానికి. ఎవరిని హింసించారు? దేవుణ్ణి మనుష్యులు హింసించారంట. మార్కు 8:11. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగి. ఇక్కడ ఏముంది? శోధించుచు, అక్కడ హింసించుచు. హింసించడం వేరు, శోధించడం వేరు. చూడండి ప్రియదేవుని పిల్లరా, మహాదేవుడు భూమి మీదకి వచ్చి మనుష్యుల చేత హింసించబడ్డారు, మనుషుల చేత శోధించబడ్డారు. దేవుడు మానవులను సృష్టించారు, ఆయన సృష్టికర్త. మనందరం ఆయన చేత సృష్టించబడిన వ్యక్తులు. ఇప్పుడు అర్థం అవ్వాలంటే, మనం ఒక కుక్కను కొన్నప్పుడు పెంచుకుంటానికి, అది మనల్ని కరుస్తుంది అనుకో, ఊరుకుంటామా? చితక బాధేస్తాం. నేను కొన్నా నిన్ను, నువ్వు నా కంట్రోల్లో ఉండాలి, నువ్వేంటి నాకు ఎదురు చెప్తున్నావు, తెచ్చగొడు కొడతాం. ఫోన్ కొనుక్కున్నాం డబ్బులు పెట్టి, అది మన కంట్రోల్లో లేదనుకో, పారేస్తాం. మనకే ఎలా ఉంటే సర్వ సృష్టికర్తకి ఎలా ఉంటుంది? మనుషులు మట్టి మనుషులు ఉఫ్ఫంటే చచ్చిపోతారు, దేవుడు కళ్ళు ఎరగచ్చి చచ్చిపోతాం. సర్వశక్తిమంతుణ్ణి, సర్వాధికారి అయిన దేవుణ్ణి భూమి మీదకి వచ్చినప్పుడు బహుగా శోధించారు, బహుగా హింసించారండి. ఒక్కసారి కాదు, 4 సువార్తలు సరిగ్గా చదవండి. నువ్వు నిజంగా దేవుడు అయితే ఆకాశం నుంచి ఒక సూచక్రియ అని భయంకరంగా శోధించారు. విశ్రాంతి దినం ఎలా ఎందుకు చేస్తున్నావు? అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా? నీకు ఇంకా విపరీతం. యూదులు భయంకరంగా, పరిసయ్యులు, శాస్త్రులు ఇదే ఒక పనిగా పెట్టుకున్నారండి. యేసు ప్రభువుని హింసించాలి, శోధించాలి. ఇది మనకు అర్థం అవ్వాలంటే మనం ఖచ్చితంగా మళ్ళీ బైబిల్లోకి వెళ్ళాలి, మళ్ళీ కొన్ని చూడాలి. ఇప్పుడు హింసించబడటం, శోధించబడటం దేవుడికి ఇష్టమా, దేవుడికి ప్రీతికరమా అన్నదానికి ఆన్సర్ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 4:6-7. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసయ్య, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపగలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. శోధించకూడదు, అది ఎవరు మెన్షన్ చేస్తున్నారు? యేసు ప్రభు వారు. దానికి ఇష్టమైంది అది. సాధారణ మనుషులైనా అందరూ దేవుడితో సృష్టించబడిన వాళ్ళమే. ఎవరు శోధించినా ఇష్టం ఉండదు. సాధారణ శోధిస్తే ఇష్టం ఉండి, మనుషులు శోధిస్తే ఇష్టం లేకపోవట్లేదు. మనుషులు శోధించబట్టి పిల్లలు కాబట్టి అలా ఇష్టం ఉండదు. అపోస్తల కార్యం 5:8-9 చూడండి. అప్పుడు పేతురు, నేను ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించింది? అంటే ఇప్పుడు దేవుడికి ఇష్టమా శోధించటం? దేవుడికి ఇష్టమా? దేవుని ఆత్మ కలిగిన పేతురు మాట్లాడుతున్నాడు, భార్య భర్తలు కలిసి ఎందుకు శోధిస్తున్నారు? దేవుడిని ఎందుకు శోధిస్తున్నారు మీరు? అంటే శోధించబడటం, హింసించబడటం దేవుడికి ఇష్టం లేదు. యేసు ప్రభు వారికి డైరెక్ట్ గా యేసు ప్రభు వారే చెప్పారు, భూమి మీదకి వచ్చిన ఆయనే చెప్పారు, అరే సాతానా, నన్ను శోధిస్తావేట నువ్వు, నన్ను శోధిస్తా, నేను సృష్టికర్త అంట, నేను నన్ను శోధిస్తావే నువ్వు? వాక్యం బాగా తెలుసుగా నీకు, దేవుణ్ణి శోధించకూడదని లేదా అని ఎప్పుడంటావు ఆ మాట?
తల్లిదండ్రులు పిల్లల్ని ఎదిరిస్తారేంటారు మీరు తల్లిదండ్రులని? అరే మేము ఎంత కష్టపడ్డాం, మేము ఎంత త్యాగం చేసాం, మిమ్మల్ని చదివించి గొప్పలు చేసాం, మాకెదురు చెప్తున్నారు అంటే ఇష్టమనే, సంతోషమనే, ఆర్భాటమనే, కోపం వచ్చింది కాబట్టి, బాధ వచ్చింది కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు తల్లిదండ్రులు. ఇప్పుడు యేసు ప్రభువానికి సాతాను శోధిస్తుంటే ఏమొచ్చింది? బాధ వచ్చింది, కోపం వచ్చింది, మౌనంగా భరించచ్చుగా. ఇప్పుడు ఆయన త్యాగం చేయడానికి వచ్చారు, కానీ ఆ టైంలో కోపం వస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, బాధ వస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే అప్పుడు మాట్లాడకూడదు, ఏమి సాతానుతో మాట్లాడకూడదు. ఎందుకని? మన కోసమే వచ్చారుగా, ఇష్టపడి వచ్చారు కాబట్టి అసలేం మాట్లాడకూడదు. కానీ అక్కడ ఏమంటున్నారు? నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదు. ఇప్పుడు ఈ 2 సందర్భాల్లో యేసు ప్రభువు చెప్పిన ఆ మాటను బట్టి, పేతురు అన్న మాటను బట్టి మనకేమర్థమవుతుంది? దేవుణ్ణి శోధిస్తే ఇష్టం ఉండదు, దేవుణ్ణి శోధిస్తే చిరాకు వస్తుంది, దేవుడికి కోపం వస్తుంది. అయితే మరి యేసు ప్రభువు వారికి పరలోకంలో ఉన్నప్పుడు తెలియదా? భూమి మీదకి వస్తే పరిసయ్యులు శోధిస్తారు, యూదులు శోధిస్తారు, శాస్త్రులు శోధిస్తారని తెలిసే వచ్చారు. నేను శోధించబడాలి, నా బిడ్డ కోసం, నా పిల్లల కోసం, నా కుమారుడి కోసం నేను శోధించబడాలి, పడతా, నా బిడ్డ కోసం ఏదైనా చేస్తా. అది త్యాగం. ఆయనకి ఇష్టం లేదు, అది శోధించబడటం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు. నిర్గమకాండంలో ఆజ్ఞల్లో ఇచ్చారు, రోషం గల దేవుణ్ణి నేను, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన దోషిగా ఎంచుతాను. రోషం గల దేవుడు, చేతగాని దేవుడు కాదు. యేసు ప్రభువాన్ని చూసి ఓహో రోషం లేని దేవుడేమో, ఓహో కోపం లేని దేవుడేమో. అబ్బే, నీకు బైబిల్ మొత్తం చదివితేనే దేవుడు ఎవరు, ఎలాంటి దేవుడు, రోషం ఉందా లేదా, కోపం ఉందా లేదా? బాబు ఆయన కోపం, మనుషులేం పనికొస్తారు, సాతానేం పనికొస్తారు, ఎవరేం పనికొస్తారు? ఆయన కోపం ఉందండి బాబు, భయంకరంగా ఉంటుంది ఆయన కోపం. ఆయన పేరే భయంకరుడు. కోపంలో తండ్రి ఉన్నాడు, భయంకరంగా కోపిస్తాడు, పెచ్చ కోపం. రోడ్లో వెళ్ళారంటే ఎవడన్నా భయపడాల్సింది, బాబో ఆయన వస్తున్నాడు రా బాబు, ఆయన కోపం మొత్తం మామూలుగా ఉండదురా. కానీ తన బిడ్డ దగ్గర, తన కూతురు దగ్గర ప్రేమగా ఉంటాడు. తన కూతురు ఏమన్నా అన్నా భరిస్తాడు. ఎందుకంటే ప్రేమ అంటే ఎటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించారు ఆయన, ఎటువంటి ప్రేమ నీ పట్ల చూపించారు ఇక్కడ అర్థమవుతుంది. ఆయనకి ఇష్టం లేని పని చేశారు, ఆయనకి ఇష్టం లేకపోయినా శోధించబడ్డారు, ఆయనకి ఇష్టం లేకపోయినా నీ కోసం హింసించబడ్డారు. అది నీ తండ్రి ప్రేమ. ఎందుకు అంటే నిన్ను రక్షించడం కోసం, నిన్ను విడిపించడం కోసం, నిన్ను తప్పించడం కోసం ఆయన బహుగా శోధించబడ్డారు, బహుగా హింసించబడ్డారు. బహుగా లెక్కలేనిసార్లు శోధించబడ్డారు, లెక్కలేనిసార్లు హింసించబడ్డారు. ఎందుకు ప్రభువా ఇదంతా చేశారంటే నీ మీద నాకున్న ప్రేమ లాంటిది. నిన్ను సంపాదించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను అని చేసి నిరూపించిన ప్రేమ. అయితే ఎక్కడి వరకు బానే ఉంది. మనమేం తెలుసుకోవాలి, మనమేం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభువారు శోధించబడితే మనం రక్షించబడ్డాం. మరి ఆ దేవుణ్ణి మళ్ళీ శోధిస్తున్నావా, వద్దన్న పనులు చేస్తున్నావా, మళ్ళీ హింసిస్తున్నావా దేవుణ్ణి? ఇంకా అర్థం ఉండదు. అది త్యాగానికి సంబంధం లేనట్లు, త్యాగాన్ని నువ్వు మర్చిపోయావు. కాబట్టి మనకిష్టమైన వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కుటుంబస్తులు అవ్వచ్చు, స్నేహితులు, బంధువులు, ఎవరైనా సరే మన జీవితంలో కొంతమంది ఇష్టమైనప్పుడు ఆ మార్గంలో వాళ్ళకి అవమానం జరిగినప్పుడు మనం అటు వెళ్ళనవ్వకుండా అటొద్దురా, నీకు అటు అవమానించారా. మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ విషయంలో నెక్స్ట్ టైం ఏం చేస్తాం? అరేరే ఆ బండి ఎక్కదురా, నువ్వు పడిపోయి ఆ రోజు కాలు చాలా గీసుకుంది, వద్దు, నువ్వు ప్రాణం. నువ్వు నీ తండ్రిని ప్రేమిస్తే, నీ యేసే నువ్వు ప్రేమిస్తే, ఆల్రెడీ నా యేసే నా కోసం శోధించబడ్డారు, ఆల్రెడీ నా కోసం ఆయన హింసించబడ్డారు. ఇంకా నేను హింసించకూడదు, ఇంకా నేను అస్సలు ఆయన శోధించకూడదు. ఆయన ఏం చెప్తే చేస్తా, మిగిలిన జీవితం అంతా ఆయన సంతోషం. అదండి ప్రేమ. వాళ్ళు హింసించారా, ఓకే నేను హింసిస్తా, శాడిజం ఇది. వాళ్ళు హింసించారా, ఇప్పుడేంటి నేను హింసించలేనా? రక్తం ఇచ్చి కొనుక్కుంది నీ చేతి హింసించబడటానికి కాదు, నీకోసం సిలువెక్కింది నువ్వు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పుట్టి ఫ్రెష్గా పెరిగి హింసించబడటానికి కాదు, సంతోషపడతా. నిన్ను బట్టి పరలోకంలో ఎప్పుడు ఆనందం. ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో దేవుడు తన దూతలతో కలిసి సంతోషిస్తారు, ఆనందిస్తాడని బైబిల్ చెప్తుంది. మారు మనసు లేని వాళ్ళని చూసి దేవుడు రోజు ఏడవటమే. ఎందుకంటే మారు మనసు లేని వాళ్ళు శోధిస్తారు, దేవుణ్ణి హింసిస్తారు, విసిగిస్తారు, గాయం చేస్తారండి. మారు మనసు లేని వాళ్ళు, మారు మనసు లేదు. నేటి క్రైస్తవంలో ఎక్కడ చూసినా మారు మనసు లేని వ్యక్తులు ఎక్కువైపోయారు. వీళ్ళ వల్ల రోజు దేవుని శోధనే, రోజు గాయమే, రోజు అవమానమే, రోజు తలదించుకోవడమే, రోజు సిలువేయబడతామే. యేసు ప్రభు వారు మళ్ళీ ఆలోచించండి. ఇంకోటి నేర్చుకోవచ్చు ఈ త్యాగంలోంచి. ఆయనకి ఇష్టం లేని పని చేశారు, నువ్వు చేస్తున్నావా దేవుడి కోసం? ఆయనకి ఇష్టం లేని పనులు, శోధించబడతాం, హింసించబడతాం, నువ్వు చేస్తున్నావా దేవుడి కోసం?
నాకు ఇది ఇష్టం లేదు, కానీ నా తండ్రి కోసం నేను చేస్తున్నాను. ఇలాగ తగ్గించుకోవడం నాకు ఇష్టం, కానీ నా తండ్రి కోసం తగ్గించు. అప్పుడు ఆయన ఆనందానికి అవధులు ఉండవు. అప్పుడు నిజంగా మీ ఇద్దరు తండ్రి కొడుకులు అవుతారు. అప్పుడే నువ్వు మీ ఇద్దరు తండ్రి కూతుళ్ళు అవుతారు. ఎప్పుడు ఆయన నా కోసం ఇష్టం లేని భరించారు, నేను కూడా నా తండ్రి కోసం ఇష్టం లేని భరిస్తాను. ధైర్యంగా చెప్పగలిగినే ఉండాలి. మీరు ఇష్టం లేని కాదు, మీ ఇష్టం కోసం ఆయన ఏదైనా చేస్తారు. మీరు మీ ఇష్టం కోసం ఆయన మళ్ళీ చంపేమని చంపేస్తారు, మళ్ళీ సిలువ ఎక్కించేయమని ఎక్కించేస్తారు. ఎందుకంటే దేవుడికి మీకు బంధం లేదు కాబట్టి. అదే చూద్దాం. దేవుని వై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినారయ్యా, దేవుని వై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినారయ్యా, కొరడాల దెబ్బలు కొట్టి తలకు ముల్ల కిరీటమెట్టి మోమున ఉమ్మి వేసి అపహసించి నెట్టినారా, నా కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము, నా కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము, ఎంత ఘోరమయ్యా మీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము, ఎంత ఘోరమయ్యా మీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. అను అనువున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితిరా, అను అనువున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితిరా, శ్రమల సిలువను మోసితిరా, శ్రమల సిలువను. చక్కగా సింహాసనం మీద ఉండొచ్చు కదయ్యా, భూమి మీద పాపాత్ముల మధ్యలోకి రావడం ఎందుకు, శోధించబడటం ఎందుకు, హింసించబడటం ఎందుకయ్యా? నేను మీకోసం ఏదో చేయక్కర్లేదు, కనీసం మీ త్యాగాన్ని కూడా ఎంతగానో గుర్తించలేదని బాధగా ఉంది ప్రభు. ప్రాణం పెట్టక్కర్లా, త్యాగాన్ని కూడా ఏ రోజు ధ్యానించలేదని చాలా వేదనగా ఉంది. ఇష్టం లేదు శోధించబడతాం, నీకు నచ్చే పని కాదు అది, హింసించబడతాం అని. కానీ నా కోసం మార్చుకున్నారా, నా కోసం హింసించబడ్డారా, నా కోసం ఇష్టం లేని పనులన్నీ చేశారు భూమి మీద ప్రభు. ఎంత ప్రేమించారయ్యా నన్ను. అయ్యో నా తండ్రి నా కోసం శోధించబడ్డారు, ఇంకా నేను లైఫ్ లో శోధించకూడదు నా దేవుడిని అని ఎప్పుడు అనుకోలేదయ్యా. నేను శోధిస్తా, వాళ్ళే శోధించారా, ఏది శోధించలేనా అన్నట్లుగా పోటీ పడి మరి శోధించాను. వద్దన్న పనులు చేశాను, ఇష్టం లేని పనులు చేశాను, అయ్యో మీకు విరుద్ధంగా మాట్లాడాను, శోధించి పాపం చేశాను. ఎవరు ఇష్టపడరు తండ్రి, శోధించబడతాడు. ఎంత తోడైనా, ఎంత బలహీనుడు, అడుక్కునేవాడు కూడా, ఏమి లేనివాడు కూడా ఇష్టపడ్డాడయ్యా శోధించబడతానికి. అక్కడి నుంచి వెళ్ళిపోతాడయ్యా. తెలిసి ఎలా వచ్చారయ్యా? శోధించబడతారని తెలుసు, హింసించబడతారని తెలిసి రావడం ఏంటయ్యా భూమి మీదకి? మీ ప్రేమ గొప్పదయ్యా, మీ ప్రేమ విలువైంది తండ్రి. అయ్యా నన్ను రక్షించడమే జయంగా పెట్టుకున్నారు, నన్ను కాపాడటమే ఒక గొప్ప ధన్యతలాగా చేశారేంటయ్యా.
పాపాత్ముడిని రక్షించడం కోసం ఇన్ని శ్రమలు ఇన్ని భరించాల తండ్రి. వధకు తేబడిన గొర్రె పిల్లవోలే మిమ్ము మీరే అర్పించుకుంటిరే. భారమైన సిలువను కలువరి వరకు మీ భుజమున పెట్టుకొని మోసితిరే. కాళ్ళ చేతులలో మేకులు, నేలపై రక్తధారలు, చేదు చిరక త్రాగనిచ్చెను. ప్రక్కల బల్లెముతో పొడిచెను. నా కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఈ రక్తం కాచి ప్రాణం పెట్టేస్తారు, పరలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అననీయ సఫీరా మిమ్మల్ని శోధించినందుకు చంపేశారు కదా, మరణానికి అప్పగించారు, నన్ను ఎందుకు అప్పగించలేదు తండ్రి? అననీయ సఫీరా శోధించినందుకే కదా పేతురు ఆ మాట అన్నాడు. ఎందుకు దేవుణ్ణి శోధించారు? మరి నేను ఇన్ని సంవత్సరాలుగా శోధించాను కదయ్యా, ఎందుకయ్యా నన్ను మరణానికి అప్పగించలేదు? ఎందుకయ్యా నన్ను పాతాళానికి తోసేయలేదు? నేను ఎక్కడ ఉండకూడదయ్యా, పాతాళానికి అర్హుడిని, మరణానికి పాత్రుని, నేను యోగ్యుణ్ణి తండ్రి. బాప్తిసం పొంది భయంకరంగా శోధించాను, భయంకరంగా హింసించాను మిమ్మల్ని. సౌలా సౌలా ఏలను హింసిస్తున్నావు? మీ ప్రజలను హింసిస్తే మిమ్మల్ని హింసించినట్టే తండ్రి. బాప్తిసం పొందిన తర్వాత మీ స్వరూపంలో మీ పిల్లల్ని హింసించానయ్యా, నేను బహుగా హింసించి మిమ్మల్ని హింసించానయ్యా. సౌలా ఎందుకు నా పిల్లల్ని హింసిస్తున్నావు? అయ్యో, నా కోసం హింసించబడితే, నా కోసం శోధించబడితే మళ్ళీ నేను హింసించిన వేంటి, మళ్ళీ
మరణ పంచుల నుంచి తెచ్చుకున్నారయ్యా. ఇంకా అయిపోయింది అనుకున్నాను 22 ఏళ్ళకి, ఇంకా అయిపోయింది, ఇంకా జీవితం లేదనుకున్నాను తండ్రి. మరణ పంచుల నుంచి తెచ్చుకొని అయా విగ్రహారాధకుడిని, ప్రభా మోసగాడిని, తల్లిదండ్రులు ఏడిపించినోడిని, అన్యాయస్తుడిని, అక్రమదారుని, చెడిపోయినోడిని, చెడపనులు చేసినోడిని క్షమించి మారిస్తే వచ్చిన స్థితి మంచిది. అభిషేకం పొందుకొని పాపం చేశాను, ఏడిపించాను, మిమ్మల్ని దుఃఖం పెట్టాను, ప్రభావి గాయం చేశాను తండ్రి. చాలా బాధలు పెట్టాను, చాలా దుఃఖం పెట్టాను, చాలా కృతజ్ఞత లేనోడిని ప్రభా, విశ్వాసఘాతకున్నయ్యా. శిలువ మోసినారుగా దోషినైన నాకై కరుణ చూపినారుగా, విలువ లేని నాపై శిలువ మోసినారుగా దోషినైన నాకై కరుణ చూపినారుగా, విలువ లేని నాపై గాయమొందినారుగా, మనసు లేని వానికై గాయమొందినారుగా. గాయమొందినారుగా, మనసు లేని వారి బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపము ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. గాయముందినారుగా మనసు లేని వానికై గాయముందినారుగా మనసు లేని వారికై రక్తముతో కలంకము కడిగి మరణపు శాపము విరిచారయ్య. రక్తముతో కలంకము
అడిగి మరణపు శాపము విరిచారయ్యా. సిలువ మోసినారుగా దోషినైన నాకై, కరుణ చూపినారుగా విలువలేని నాకై. సిలువ మోసినారుగా దోషినైన నాకై, కరుణ చూపినారుగా విలువలేని నాపై. మేలులను భవించినప్పుడు మంచి దేవుడని చాటాను, కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా అరిచానయ్యా. మేలులను భవించినప్పుడు మంచి దేవుడని చాటాను, కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా అరిచానయ్యా. హృదయములో అపరాధ భావం కలుగకుండా చంపానయ్యా. మాటలతో వంచడములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా. గాయముందినారుగా మనసు లేని వానికై, గాయముందినారుగా మనసు లేని వానికై. నన్ను క్షమించండి, నాకు పూర్తిగా మారిపోవాలని, పర్ఫెక్ట్ గా ఉండాలని ఉన్నాయి. ఆలోచనలో కూడా తప్పిపోకుండా ఉండే మనసు కావాలి. ముంజోలికి వెళ్ళకుండా ఆలోచన కూడా రాకూడదు తండ్రి. పరిశుద్ధంగా బ్రతకాలను. నాకు పాపం వద్దు, మీరే కావాలి ప్రభు. నాకు పాపం వద్దు, మీరు కావాలి తండ్రి. ఏమైనా కానీ మీరే నాకు తోడు, ఎలాగైనా కానీ మీరే నాకు కావాలి డాడీ. నేను పడిన సమయంలో నన్ను లేవనెత్తును మీ ప్రేమ హస్తమే. నేను పడిన సమయంలో నన్ను లేవనెత్తెను మీ ప్రేమ హస్తం. నా కష్ట సుఖాలలో
రాజ్యమొక్కటే అక్షయమైనది. మీదు ప్రేమయే చాలయ్యా, మీదు ప్రేమయే చాలయ్యా. లోకమంతా నా వైపు ఉన్నా మీరు నాతో లేని చూస్తున్నా. లోకమంతా నా వైపు ఉన్నా ఏమైనా కానీ మీరే నాకు తోడు. ఎలాగైనా కానీ మీరే నాకు కావాలి. ఏమైనా కానీ నాన్నే నాకు తోడు. ఎలాగైనా కానీ కన్నతండ్రి అనే యేసయ్య ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభువా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.